నమస్తే సుమని స్వాగతం. గత 2 రోజుల కిందట వైసీపీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు అనిత గారిపై చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అనితా దీప్తి ఈరోజు ఆయన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. దానికి సంబంధించిన పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఆమె గుడివాడ అమర్నాథ్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేసింది ఏమిటి అనే విషయంలో మనం సుమండి ద్వారా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగల్పూడి అనిత గారిపై మన మాజీ మంత్రి గుడ్డు అమర్నాథ్ గారు వ్యాఖ్యలు చేశారు. అది టీడీపీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మహిళలకి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది, మహిళలకి ఎంతో ప్రాధాన్యత కూడా ఇస్తుంది అన్నమాట. అలాంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడము చూసి చాలా మంది మహిళలు చాలా ఆక్రోషంగా ఉన్నారనమాట. ఎందుకంటే గతంలో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇలానే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే నారా లోకేష్ అన్న గారి కుటుంబం మీద కూడా ఇలాగే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడడం కూడా జరిగింది. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పైన ప్రశ్నించకుండా వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తుంది. అంటే వాళ్ళకి మాట్లాడడానికి ఏది చేత రాకపోవడం వలన వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మేకప్ రాణి అనేసి మాట్లాడుతున్న గుడివాడ అమర్నాథ్ గారు, మేకప్ అనేది ప్రతి ఒక్కరూ వేసుకునేదే, కానీ వ్యక్తిగత విమర్శలు అంటే మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ మీ భార్య కానీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటారు కదా. అలాంటి వ్యక్తిగత విషయాలు ఎవరికి మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజల మధ్య ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడము ఇది కరెక్ట్ కాదు. ఇలానే మాట్లాడితే మీకు రాష్ట్రంలో ఉన్న మహిళలు గుడ్ల వాటితోనే మిమ్మల్ని సమాధి చేసే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి మీరు శ్రీమతి వంగల్పూడి అనిత గారికి వెంటనే క్షమాపణ చెప్పాలనేసి, బహిరంగంగా క్షమాపణ చెప్పాలనేసి మా మహిళలందరము కోరుతున్నాము. లేని పక్షంలో మేము ఏదైతే చేయాలో దాన్ని ఖచ్చితంగా నిరసనలు కానీ ఇంకొక వ్యక్తిగతంగా ఏదైనా మేము కూడా విమర్శించడానికి మాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు వారం లోపల బహిరంగంగా అనిత మేడం గారికి క్షమాపణ చెప్పాలని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడున్న ఏదైతే అభివృద్ధి చేశారో దాని గురించి మాత్రమే మాట్లాడాలనేసి మీకు కూడా మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి మీడియా వాళ్ళందరికీ కూడా. ఈ రోజు రైల్వే కోడూరులో ముక్కరూపాన్ రెడ్డి ఆఫీస్ లో మనము ఆయన ఆధారంలో ఇక్కడ మీటింగ్ పెట్టున్నాము. మన మినిస్టర్ అనిత అక్క గురించి మన అమర్నాథ్ అన్న చాలా తప్పుగా మేకప్ అని చెప్పడం చాలా తప్పు. అది ఎందుకంటారా, వాళ్ళ ఇంట్లో కూడా ఒక తల్లి, ఒక చెల్లి, ఒక అక్క ఉంటారు. అలా చెప్పడం ఎంత కరెక్ట్ గా అమర్నాథ్ గారు మీరు చెప్పడము? మీకు ఏమైనా మైండ్ ఉందంటారా? మీకు ఫ్యామిలీ లేరా? ఎలా చెప్తారండి మీరు? ఎందుకు చెప్తారు? మీరు చెప్తారు కాబట్టి ఈ రోజు మన మినిస్టర్ అక్క గురించి మీరు సారీ అని చెప్పాల్సిందే. మన తెలుగుదేశం పార్టీ మహిళలందరూ ప్రతి ఒక్కరు కూడా మీకు వదలము మనము, మీరు సారీ అని చెప్పాల్సిందండి. ఏమనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ రౌడిజం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి కొత్తగా మీరు ఎందుకు అంటున్నారు మేకప్ రాణి అని? అంత అవసరం ఏముంది అండి మీకు చెప్పడము? ఖబర్దార్, ఇంకొకసారి మీరు కానీ మహిళల గురించి ఇలా మాట్లాడడం చాలా తప్పు. ఒక్క ముస్లిమ్స్ మైనారిటీ నేను చెప్తున్నాను, మీరు మా అనితక్కకు సారీ అని చెప్పాల్సిందే అండి. తెలుగుదేశం నాయకురాలు, తెలుగుదేశం పార్టీ అంటే ఏమో చూపిస్తాం మనం అందరూ. మీకు తెలుసు ఆల్రెడీ తెలుగుదేశం అంటే ఏమో అని. అంత కూడా మీకు మైండ్ లేదంటారా? ఎలా అంటారండి మీరు? ఒక మినిస్టర్ ఆమె ఒక ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక టీచర్, ఆమె ఒక టీచర్, పిల్లలకు చదువు చెప్పే టీచరు. ఇప్పుడు ఒక మినిస్టర్ హోదాలో వచ్చిందంటే ఆమె ఎంత కష్టపడి వచ్చింది. ఏం మేకప్ వేసుకుంటే మీరు ఎలా అంటారండి? చాలా తప్పు.